అమ్మని వేశ్య అంటారా? ఆ మాటకు నోరెలా వచ్చింది? మేధావుల బుర్ర పాడైందా? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న చర్చ ఇదే. దేశంలో సెక్స్ వర్కర్లపై ఓ ప్రధాన పత్రిక రాసిన ఆర్టికల్ని అమరావతికి అంటిస్తూ ఓ ఎనలిస్ట్ అమరావతి వేశ్యలకు రాజధాని అని కామెంట్ చేశారు. టీవీ డిబేట్లో లక్షలాది మంది ప్రజలు వీక్షిస్తున్న సమయంలో లైవ్లో మాట్లాడేశారు. ఈ మాటలపై ఆంధ్రప్రదేశ్లో మహిళలు తీవ్రంగా రియాక్ట్ అవుతున్నారు. అమ్మని నిందిస్తారా, వేశ్యాని మాట్లాడతారంటూ ప్రశ్నిస్తున్నారు. మీ పార్టీలోని నాయకుల సతీమణులు కూడా అమరావతిలోనే ఉన్నారు కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ ఈ డిబేట్ వెనుక, ఈ కామెంట్స్ వెనుక అసలు ఉద్దేశాలేంటి, ఈ కామెంట్స్ వెనుక ఉన్న అసలు ఆలోచనలేంటి, ఈ అంశాలన్నింటిపై మనతో మాట్లాడడానికి ప్రముఖ అడ్వకేట్ అట్లాగే జనసేన నాయకురాలు రజనీ గారు లైవ్లో అందుబాటులో ఉన్నారు. రజనీ గారు నమస్కారం. నమస్తే అండి. రజనీ గారు, అసలు ఈ కామెంట్ చేయడానికి నోరు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఒక మామూలు జర్నలిస్ట్గా నేను కూడా ఏం చెప్తున్నానంటే, మన ప్రాంతానికి రాజధాని కన్నతల్లి లాంటిది. ఎందుకంటే రాజధాని నుంచే ఆ రాష్ట్రానికి ఏది కావాల్సినా వచ్చేది. అటువంటి అమ్మ లాంటి రాజధాని ఇలా నిందించడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సార్, ముఖ్యంగా నాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే, మనం ఏ రాష్ట్రంలో అయితే బ్రతుకుతున్నామో, ఏ రాష్ట్రం మనకు ఆదాయాన్ని తెచ్చిపెడుతుందో, ఏ రాష్ట్రం మనకు గుర్తింపు వస్తుందో, ఆ రాష్ట్రంలో ఏదన్నా ఇబ్బంది ఉన్నా సరే, దాన్ని అధిగమించి, లేకపోతే ఆ ఇబ్బందిని ఎలా దాటాలి అని అనుకోవాలే కానీ, ఆ రాష్ట్రం మీద బురద జల్లుకోవడం ఏంటండి? ఈరోజు సాక్షి టీవీ బతుకుతుంది కేవలం ఆంధ్ర రాష్ట్ర ఆదాయంతోనే. సాక్షి పేపర్ బలవంతంగా గత ప్రభుత్వంతో అమ్మితే, ఆ వచ్చిన ఆదాయంతోనే బతుకుతున్నారండి. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మీద బురద జల్లడం అనేది ఎంత నీచం అంటే, కక్కిన కుడికి కుక్కలు కూడా ఆశపడవండి. మేము కక్కేసాం కదా! మళ్ళీ ఎలా తింటాం అన్నట్టుగా, కక్కిన కుడి కుక్కలు కూడా ఆశపడవన్నట్టుగా, ఈరోజు ఒక విశ్వాసం లేని విశ్వాసఘాతకుడిని మేము చూసినామండి. ఈరోజు వెంటనే ఇమ్మీడియేట్‌గా ఒకవేళ డిబేట్‌లో జరిగిందేమో వెంటనే ఇమ్మీడియేట్‌గా క్షమాపణ చెప్పాలి. సాక్షి యాజమాన్యం, సాక్షి అధినేతలు, అంటే భార్యాభర్తలు సతీ సమేతంగా. తప్పు మేము ఏ ఊర్లో అయితే ఇల్లు కట్టుకున్నామో, ఇంకా అవతలాయన అద్దింట్లో ఉన్నారు. మేము సొంత ఇంట్లో ఉంటున్నాం. మాకు ఈ తాడేపల్లి మీద, ఈ అమరావతి మీద నమ్మకం ఉంది. ఇంకా భూమి ఎక్కువ కావాలి, ఇంకా గొప్పగా డెవలప్ చేస్తామంటూ మాయ మాటలు చెప్పి, ఈరోజు ప్రభుత్వంలోకొచ్చాక మళ్ళీ 3 ముక్కలాట చేసిన గత ప్రభుత్వాన్ని మేము చూసినామండి. అప్పుడు మరి తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు కదా మీరు. అవతలాయన ఇంకా భూమి పూజేగా చేసింది. ఇంకా ఇల్లు కూడా కట్టలేదు కదా! మరి మీరుంటున్నారు కదా! మరి మిమ్మల్ని ఏమనాలి సార్? తప్పు గదా సార్! ఒక ఆడబిడ్డని రజనీ ప్రతిపక్ష రజనీ నాయకుడి గారు భార్య గురించి. రజనీ గారి వ్యాఖ్యల వెనుక అర్థం ఏమైంది? రాజకీయ దురుద్దేశం ఉందనుకుంటున్నారా? ఉద్దేశపూర్వకంగానే అమరావతి అనే బ్రాండ్ని దెబ్బతీసే ప్రయత్నం ఏమైనా జరిగిందనుకుంటున్నారా? సార్, పక్క దేశం వాళ్ళు భారతదేశం అమ్మాయి అయితే చాలా వినయపూర్వకంగా ఉంటుంది. తాళి బంధానికి గౌరవిస్తుంది అంటూ ఒకళ్ళ విదేశాల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ అమ్మాయిల్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్న వాళ్ళని చాలా చూసినామండి. భారతదేశ సంస్కృతి ప్రపంచ దేశాలకి ఆదర్శం అండి. ఏ దేశం పుట్టిందో, ఎప్పుడు పుట్టిందో తెలీదు కానీ, ఎవరో ఎవరిదో కనుక్కుంటే పుట్టినియండి. వాస్కోడి గామ కనుక్కునే వరకు అమెరికా పుట్టిందో లేదో కూడా తెలీదండి. అటువంటి పరిస్థితుల్లో భారతీయ సంస్కృతి ఎప్పుడో పుట్టింది. భారతదేశం అతి పురాతన ప్రాచీనమైన దేశం అని తెలుసండి. ఈరోజు ఎన్నో కంపెనీలు భారతదేశానికి రాబోతున్నాయన్న విషయం అందరికంటే ముందు ఆయనకే తెలిసిపోయిందండి. ఎందుకంటే ఆయన చేయలేకపోయాడు. అవతల ఆయన చేస్తున్నాడు. ఎంత గొప్పగా చేస్తున్నారంటే, దావోస్ పర్యటనకెళ్ళినప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అష్యూరెన్స్ ఏంటి? ఆంధ్ర రాష్ట్రంలో కంపెనీలు ఎలా తీసుకురావాలో తెలియక ఉతూతి పర్యటన చేసినాడండి. ఊతూతి బ్యాంక్ లాగా. ఉతూతి పర్యటన చేసినారు. ఇప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు గారి పర్యటనల సారాంశం కంపెనీలు ధైర్యంగా, అంటే అమరావతి తనంతట తానే డబ్బుని సంపాదించుకుంటుందన్న విషయం తెలుసుకొని బురద జల్లడానికి, భారతదేశ సంస్కృతి మీద, అది కూడా ఆంధ్ర రాష్ట్రం మీద బురద జల్లడానికి చేసే ప్రయత్నం అండి. మీరొస్తున్నారేమో కంపెనీలు తెలుసా? ఇక్కడ ఎలాంటి వేశ్యలుంటారో తెలుసా? అంటూ ఈరోజు రాబోతున్న కంపెనీలని భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితులండి. ఈరోజు మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలండి. అభివృద్ధి ముందుకు వెళ్తుంది. దేవతలు యజ్ఞం చేస్తున్నారు. పైనుండి కీచకులు, రాక్షసులు నీళ్లు పోసి యజ్ఞం ఆపాలని ప్రయత్నిస్తున్నారు. సో వీటికి కాపలా కాసేవాళ్ళు ఉంటారు కదండీ! సో వాళ్ళు ఆ యజ్ఞం డిస్టర్బ్ అవ్వకుండా రాష్ట్రాన్ని కాపుగాస్తారండి. ఎటువంటి సందేహం లేదు దాంట్లో. కాకపోతే కీచకులు వాళ్ళకి అలవాటైన విద్య బురద జల్లడం. అంత భూమి వచ్చినప్పుడు నువ్వు డెవలప్‌మెంట్ చేయలేనప్పుడు ప్రతిపక్ష నాయకుడి సలహా తీసుకోవచ్చు కదా! అహా! తీసుకోడు. తీసుకోకుండా 5 ఏళ్ళు మరుగున పడితే పిచ్చి తుమ్మ మొక్కలు పెరిగిపోయినాయి. వాటిని కట్ చేయడానికే కోట్లు ఖర్చయిపోయాయి.
ఇప్పుడిప్పుడు మళ్ళీ ఎదుగుదల బిగిన్ అయిపోయింది. కంపెనీలు లేకపోతే పెద్ద పెద్ద భవనాలు ఇవన్నీ చూసేటప్పటికి కుళ్ళు కుట్టేసిందనమాట. సో, ఈ కుళ్ళుతో ఆయన చేస్తున్నట్టు విష ప్రచారం. మళ్ళీ అమరావతి మీద విషం జల్లుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు. అభివృద్ధి మీకు ఎలాగో డెవలప్‌మెంట్ మీకు చేయడం చేత కాదు. అవతలాయన 75 ఏళ్ల వయసులో ఇంత గొప్పగా అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్చుకోలేక మళ్ళీ చుట్టూ వేశ్యలుంటారు. మీరిక్కడ కంపెనీలు పెడతారా? ఇక మీరు ఆరిపోతారు. ఓహ్! ఇక్కడ ఎయిడ్స్ మొత్తం ఇక్కడే ఉంది. 150 సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు ఇక్కడిక్కడే రన్ అవుతున్నాయంటే ఎంత భయభ్రాంతులకి. అసలు ఎయిడ్స్ అంటే వాళ్ళ రక్తం మన రక్తానికి టచ్ అయినా వచ్చేసే పరిస్థితి కదండీ! పరాయి దేశం నుంచి వచ్చే వాళ్ళని భయభ్రాంతులకు రజనీ గురి గారు ఇలా చేయడానికి అంటే కేవలం వైసీపీ ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి దాడి చేయిస్తుంది, ఈ ప్రాంతం ప్రతిష్టని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తుంది, నేరుగా ఆరోపించదలుచుకున్నారా మీరు? సార్ 100% ఈ వీడియో ఆంధ్ర రాష్ట్రం కాదండి, దేశం కాదు, ప్రపంచ దేశాలు చూసేలాగా బయటికి రిలీజ్ చేసి పడేశారు. సో వాట్ యూ మీన్ దట్? ఇది ఇమ్మీడియేట్ గా నెట్ లో డిలీట్ కొట్టేసినారా? ఈ వీడియో బయటికి పోకుండా ఎంతవరకు ఆపినారా? ఎన్ని చోట్ల డౌన్లోడ్ చేసేసి ఏ గ్రూపుల్లో పంపించినారు? సౌదీ గ్రూపుల్లో పంపించినారు, యూఎస్ గ్రూపుల్లో పంపించినారు, ఆస్ట్రేలియా గ్రూపుల్లో పంపించినారు. ఆయా కంపెనీలు భారతదేశానికి రావాలంటే, భారతదేశంలో అమరావతిలో డెవలప్‌మెంట్ బిగించేయాలంటే, అమరావతి చుట్టుపక్కల మొత్తం వేసిలే. హెచ్ఐవిలో 150 సంస్థలు ఇక్కడే పనిచేస్తున్నాయి. ఇది వేశ్యల రాజధాని అంటే, పక్క దేశం వాడు, పక్క దేశం వాడు భయభ్రాంతులకు గురవ్వడానికేనా? లేకపోతే భారతీయ సంస్కృతిని ఈరోజు ఆంధ్ర రాష్ట్రంతో నువ్వు కించపరిపిస్తున్నావా? సో ఇది చాలా తప్పండి. ఆ రిపోర్టు, ఈ రిపోర్ట్ అంటున్నారు. ఆ రిపోర్ట్‌లు కర్ణాటక లేకపోతే ఆంధ్ర లేకపోతే దాని వెనకాల మహారాష్ట్ర ఇవంతా ఒక సమాచారమేమో. కానీ ఈ సమాచారాన్ని నువ్వు నేషనల్ మీడియా ద్వారా బయటికి సర్క్యులేట్ చేస్తూ భారతదేశంలో అందున ఆంధ్ర రాష్ట్రం ఢిల్లీని తలదన్నే రాజధానిగా మారబోతుందని తెలుసుకొని నంబర్ 1 అండి. దాంట్లో సందేహం లేదు. ఏ రాజధానిలో అంత భూమి లేదండి. 33,000 ఎకరాలు ఏ రాజధాని కలెక్ట్ చేయలేకపోయిందండి. 33,000 ఎకరాలు కాదు, 30,000 ఎకరాలే కలెక్ట్ చేయలేదండి. ఢిల్లీ చూసారా ఎంత క్లమ్జీగా ఉంటుందో. ఇక్కడ సుప్రీం కోర్ట్, ఇక్కడ పటియాలా కోర్ట్, ఇక్కడ హై కోర్ట్, ఇక్కడ పార్లమెంట్ భవన్, ఇక్కడ ఇంకోటి అన్ని క్లమ్జీ ఉంటదండి. కానీ మనకెంత విశాలం అంటే, ఎంత విశాలమైన ప్రదేశాలు. విదేశాల నుంచి ఆస్ట్రేలియా అండి మాకు ఒక 1000 ఎకరాలు ఇవ్వండి, మేము డెవలప్‌మెంట్ చేసి చూపిస్తామండి. సో ఎంత డెవలప్ అయిపోతే మనం భూమి ఇస్తే చాలు వాళ్ళే డెవలప్ చేసుకుంటారు. వాళ్ళే మన దేశానికి మన రాష్ట్రానికి ఇన్‌కమ్ జనరేట్ చేస్తారు. సో, సార్ కావాలని ఆడబిడ్డలు ఇటువంటి మళ్ళీ ఇటువంటి కన్నీళ్లు నిందల వెనుక పెట్టాలండి. కావచ్చు, ఇటువంటి వ్యాఖ్యల వెనుక కావచ్చు, అమరావతిని రాజధాని కాకుండా అడ్డుకునే కుట్రుందనుకుంటున్నారా రజనీ గారు? ఆ ఉద్దేశంతో ఇదంతా చేస్తున్నారా? అడ్డుకోగలరా ఇలా? సార్ అమరావతి ఆడబిడ్డల కన్నీళ్లు ఒక పక్కనైతే, అమరావతి అభివృద్ధికి ఆటంకపరిచేటటువంటి విమర్శలు, ఇది వేశ్యల రాజధాని అనే పదం నిజంగా చాలా ఖండించదగినదండి. అందున అతను మాట్లాడింది దేవతల రాజధాని అంట, ఆకాశంలో ఉంటుందంట అమరావతి. ఈయన పోయి చూసొచ్చాడో లేకపోతే చూసినోళ్ళు ఈయనకి చెప్పారో మాకు తెలీదు మరి. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, దేవతలు అంటే ఏ దేవతలు? హిందూ దేవతలా? లేకపోతే క్రిస్టియన్ దేవతలా అని. అసలు ఆ పదం వాడుతూ మళ్ళీ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారండి. ఎప్పుడు అమరావతిలో ప్రాచీనమైనది, ప్రసిద్ధమైనది ఒక్క అమరేశ్వరుడేనండి. అది ఒక పంచరామాల్లో ఒక లింగం. అందున అది కృష్ణా నది ఒడ్డున ఉంటుంది. సో చాలా పురాతన ప్రాచీనమైన దేవాలయమే కాదండి. అది స్థల పురాణం మనం చెప్పుకుంటే అమరేశ్వరుడికి హైట్ పెరిగిపోతున్నాడు అని చెప్పి మేకు కొడితే ఆ మేకులోంచి రక్తం వచ్చిన దృశ్యాలు, పరిస్థితులు ఇవంతా చరిత్ర అండి. వీటన్నిటికంటే మించి బౌద్ధుని శాతవాహనుల రాజధాని, బౌద్ధుడెళ్ళినటువంటి రాజధాని, లేకపోతే అక్కడ చాలా సంబంధించినటువంటి చరిత్రలకి అంటే బౌద్ధులకి సంబంధించిన చరిత్రకి సంబంధించిన విషయాలు కూడా అక్కడ ఉన్నాయండి. సో అంత గొప్ప చరిత్ర అయినటువంటి అమరావతిని వేశ్యల రాజధాని అంటూ మాట్లాడుతున్న వారిని విటులనాలా? నాకర్థం కాలేదండి. ఎందుకంటే యూసుఫ్ అబ్దుల్ అజీజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బాంబే అండి. ఒక రెడ్ లైట్ ఏరియాగా అప్పట్లో బాంబేని భావించి వాటి మీద ఉన్నటువంటి కేసులండి. అంటే ఐపీసీ 497 అడల్టరీకి సంబంధించిన కేసులు నమోదైనటువంటి తరుణాలండి. అంటే రెడ్ లైట్ ఏరియా అంటే ఎప్పుడు మనం ఆ ఏరియానే ఎంచుకునేవాళ్ళం. ఇక్కడ ఏం జరుగుతుందో, ఎలాంటి రిపోర్ట్ ఉందో ఏమీ తెలీదండి. కానీ ఈ రోజు మన రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉంది. ఇది అది అంటే రాష్ట్రం ఒకవేళ కర్ణాటక మొదలు, రాష్ట్రం సెకండ్ ఇంకోటి అది చెప్పుకోవచ్చండి. కానీ ఆంధ్ర రాష్ట్రం గారు ఇప్పుడు దీంట్లో సెకండ్ ప్లేస్‌లో ఉంది రజనీ అనొచ్చు. గారు కానీ అమరావతి అనే పదాన్ని ఎందుకు వాడినాడు? రజనీ గారు ఆంధ్ర రాష్ట్రం వేరు,
అమరావతి ఒక ప్రఖ్యాత ప్రాంతమైంది. ఇప్పుడు అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రకటించింది. అక్కడి నుంచే పరిపాలన కొనసాగించే ప్రయత్నం చేస్తుంది, కొనసాగిస్తోంది. అమరావతి పైన ఎటువంటి అంటే ఆ ప్రాంతాన్ని కానీ ఆ ఏరియాని కానీ అవమానపరిచే విధంగా, లేకపోతే ఆ ప్రాంతానికి ఉన్న ప్రాశస్త్యాన్ని తగ్గించే విధంగా మాట్లాడిన వ్యక్తులపైన చర్యలు తీసుకోవచ్చా? న్యాయపరంగా ఏమైనా అవకాశాలు ఉన్నాయా మేడం? సార్ చాలా కఠిన చర్యలు తీసుకోవచ్చండి. ఒకటి ఆడబిడ్డలని వేశ్యలతో పోల్చడం. ఆ చుట్టుపక్కలంతా వేశ్యా గృహాలు ఉన్నాయనడం. లేకపోతే వీటన్నిటికంటే మించి ఒక రాజధానిని, ఒక ప్రాచిష్టమైనటువంటి రాజధానిని అవమానపరచడం. వచ్చే పెట్టుబడులని రానివ్వకుండా అభివృద్ధికి ఆటంకపరచడం. పక్క దేశాలలో, పక్క రాష్ట్రాల ముందు తలదించుకునే పరిస్థితి తీసుకురావడం. సరే ఒకటే చెప్తున్నాను సార్. ఈ ఏరియాలో ఇంతమంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారు అంటే, ఆ ఏరియాలో ఆడపిల్లనిచ్చేవాళ్ళు అమ్మా టెస్టులు చేయించి పెళ్ళికి కూర్చోబెడితే మంచిదేమో. మరి అదేదో రిపోర్ట్ అంటున్నారు వాళ్ళు. టీవీల్లో బాగా వస్తుంది. అదంతా వెయిట్స్‌లు ఎక్కువుంటాయంట. మరి ఎవరెవరికున్నాయో మనకేం తెలుసు. టెస్ట్ చేయించి పెళ్లి చేసుకోండి అంటే లో ఉన్న ఆడబిడ్డల మహిళలను కూడా తలెత్తుకొని ఉంటుంది. అవమానించినట్టే కదా. సార్ అసలు ఎంత అవమానం అంటే, ఒక అనుమానం అనే ఒక గిలిని ఈరోజు రాజధాని చుట్టుపక్కలలో రేగ్గొట్టిన వ్యక్తండి. వీటన్నిటికంటే మించి అక్కడ అభివృద్ధి జరగకూడదు. అక్కడెప్పుడు పిచ్చితుమ్మ మొక్కల్లాగా ఉండాలి. అదెప్పుడు శ్మశానంలాగా ఉండిపోవాలని కోరుకుంటున్న ప్రతిపక్ష నాయకులు, మీకు ఓట్లేసినోళ్ళు కూడా అక్కడే ఉన్నారండి. అయినా గత ప్రభుత్వంలో కూడా మిమ్మల్ని గెలిపించి నెత్తిన పెట్టుకున్నాం చూడండి. దేవుడులాంటి వ్యక్తిని పక్కన పెట్టి మిమ్మల్ని గెలిపించినందుకు ఈరోజు మీరు వేశ్యలంటున్నారంటే జరగాల్సిందేలే శాస్తి. నీలాంటి వాడిని గత ప్రభుత్వంలో నమ్మి నెత్తిన పెట్టుకున్నాం చూడు. తాడేపల్లిలో సొంత ఇల్లు కట్టుకున్నాము. అవతలోడు అద్దింట్లో ఉంటున్నాం అన్నందుకు పన్నీలే మేము చేసిన పనికి మాకు శాస్తి ఇదేనేమో. ఇంత అవమానమా? ఇంత అవమానపరుస్తావా నిన్ను నమ్మినందుకు? అంటే నీ ఓటుదారులు లేరా? నీ ఎమ్మెల్యే కంటెస్టెడ్ పర్సన్స్ ఇక్కడ లేరా? అసలు నువ్వు లేవా ముందు? నీ భార్య లేదా ఇక్కడ? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అమరావతి పరిసర ప్రాంతాల్లో తాడేపల్లి నడిబొడ్డులో మొత్తం నీ వైసీపీ టీమ్ మొత్తం ఉన్నారుగా. వాళ్ళలో లేడీస్ ఉన్నారు కదా. మరి వివేశ గ్రామాల మీలో ఎంతమందికి ఎయిడ్స్ ఉంది? ఎంతమంది టెస్టులు చేయించుకున్నారు? చేయించుకోండి, అందరూ వరుస పెట్టి చేయించుకోండి. స్వచ్ఛంద సంస్థలు 150 ఉన్నాయని మీరు అంటున్నారే. ఏ ఒక్క స్వచ్ఛంద సంస్థ ఎందుకు తెర మీదకి రాలా? అది గోప్యంగా, అజ్ఞాతంగా ఉండి వాటికి సంబంధించినటువంటి ట్రీట్‌మెంట్ ఇస్తుంటాయి. కానీ ఈరోజు మీరు బట్టబయలు చేస్తూ, లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇంతమందున్నారు, అంతమందున్నారు. మనలో క్రైమ్ రిపోర్ట్‌లో ఇంతుంది, అంతుంది అంటూ మన రాష్ట్ర పురోగతిని మీరే దిగజారుస్తుంటే, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దిన వాళ్ళని చూస్తాం చూడండి. ఆ మాదిరి కనిపిస్తున్నారండి. కుక్కకి ఉండే విశ్వాసం కూడా ఈరోజు మాతో ఓట్లేపిచ్చుకున్న మీకు లేదేంటి? ఇంకా 40% ఓటింగ్ మీకిచ్చినారు కదా! అంటూ మీకు ఓట్లేసిన ప్రజల్లో ఆడబిడ్డలు థూ అని మొహాన ఊసే పరిస్థితికొచ్చిందండి. ఎందుకంటే మీకు ఓటేసినోళ్ళు కూడా చాలా మంది ఆడోళ్ళున్నారు కదా పాపం. మహిళలున్నారు కదా! పెద్దవాళ్ళున్నారు కదా! పసిబిడ్డలున్నారు కదా! ఏంటమ్మా ఇలా మాట్లాడేస్తున్నాడు? రేపు మేము కర్ణాటకెళ్ళినా, లేకపోతే ఇంకో దేశానికెళ్ళినా ఏమనుకుంటారమ్మా అంటే, ఇలాంటి వాడికమ్మా మీరు ఓట్లేసిందంటూ పిల్లలు తన రజనీ తల్లిదండ్రులను గారు రజనీ నిలదీస్తున్నారు. రజనీ గారు ఈ వ్యాఖ్యలు చేయించడం వెనక అంటే టీవీ డిబేట్లో ఈ డిబేట్ జరిగింది. టీవీ డిబేట్లో ఒక ఎనలిస్ట్ కృష్ణన్ రాజు అతని పేరు నాకు తెలిసి, ఆయన చేసిన వ్యాఖ్యలు, ఈ వ్యాఖ్యలు చేయించడం వెనుక వైసీపీ హస్తం ఉందని అనుకుంటున్నారా మీరు? వాళ్ళు స్క్రిప్ట్ రాయకుండా ఏ ఎమ్మెల్యే కూడా నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడడు. ఏ కార్యకర్త కూడా డీవీ డిబేట్‌లకి రాడు. గతంలో దీనికి ఎవిడెంటరీగా వైసీపీ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు వారికి రాసిచ్చిన స్క్రిప్ట్‌ల గురించి చెప్పారు. గతంలో మహిళా కమిషన్ చైర్‌పర్సన్ గారు కూడా ఎవరైతే వాసిరెడ్డి పద్మ గారు కూడా బయటకొచ్చాక అలాగా మాట్లాడి ఉండకుండా ఉండాల్సింది. కానీ వారు రాసిచ్చిన స్క్రిప్ట్ ఖచ్చితంగా చదవాల్సిందే. వాటి ప్రెషర్ ఎక్కువైపోతది. వారికంటే ముందు సజ్జల గారు, ధనంజయ్ గారు, కృష్ణమోహన్ గారు వీళ్ళందరూ స్క్రిప్ట్‌లు పంచి, ఇదిగో జగన్ గారు ఇలాగే చదవమన్నారు, ఇలాగే చేయమన్నారు అంటూ మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవారు. ఇవి తప్పు అని మాకు తెలిసినా తప్పని పరిస్థితి అయి మేము చదివేవాళ్ళం అంటూ వారు చెప్పిన మాటలు విన్నప్పుడు మాకు అర్థమైందేంటంటే, పాపం సాక్షి రిపోర్టర్ గారికి కూడా ఈ బురద జల్లండి. ఈ విష ప్రచారం చేయండని వారే స్క్రిప్ట్ ఇచ్చారు. వారు స్క్రిప్ట్ ఇవ్వకుండా వీరు చదవరు. కృష్ణరాజుకి అంత ధైర్యం లేదు. ఇన్ని రోజుల నుంచి మాట్లాడిన కృష్ణరాజు ఈరోజు ఏ ధైర్యంతో మాట్లాడాడు? తను తింటున్న అన్నంలో తనే విషం కలుపుకుంటాడా? ఆకాశం మీద ఉమ్మూస్తాడా? ఆంధ్ర రాష్ట్రంలో ఆడబిడ్డల్ని అవహేళనగా మాట్లాడతాడా? రాజధానిని వేశ్యలతో పోలుస్తాడా? వేశ్య రాజధాని అంటాడా? అమరేశ్వరుడు పుట్టిన ప్రదేశాల స్థల పురాణాన్ని ఈరోజు కించపరుస్తాడా? హిందువుల మనోభావాల్ని దెబ్బతీస్తాడా? వీటన్నిటికి, వీటన్నిటికి ఆది అంతం
అక్కడ తాడేపల్లి ప్యాలెస్, ఇలంకా ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్టే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. సాక్షి పేపరు, సాక్షి టీవీ మూతపడే వరకు ఉద్యమం జరుగుతది. లేకపోతే భార్యాభర్తలు సతీతమేదంగా అమరావతి రాజధాని రైతులకి, భూములు ఇచ్చినటువంటి ఉదార స్వభావం ఉన్న తల్లులకి క్షమాపణ చెప్పాల్సిందే. రజనీ గారు, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేస్తున్నారు, పోలీస్ కేసులు పెడుతున్నారు, చాలా చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చివరికి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయనుకుంటున్నారు? ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది నెక్స్ట్? సార్ నాకు ఏ ఇన్సిడెంట్ జరిగినా దీని వెనకాల ఇంకేమైనా జరిగిపోతుందా అనే డౌట్ వస్తుంటుంది సార్. సర్వసాధారణంగా డైవర్షన్ పాలిటిక్స్ లో ఎక్స్‌పర్ట్ గౌరవ్ జగన్ రెడ్డి గారు. ఆయన రేపో ఎల్లుండో అరెస్ట్ అయ్యే మూవ్‌మెంట్‌లు నడుస్తున్నప్పుడు, మీడియా అంతా ఎప్పుడెప్పుడు అరెస్ట్ చేస్తారా అనేటటువంటి తరుణంని దాన్ని డైవర్ట్ చేస్తున్నాడేమో! డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇప్పుడు మనల్ని బురద జల్లితే మాకు కోపం వస్తుంది గదా! సర్వసాధారణం గదా! కోపం వస్తుంది గదా! అంటే పడుకున్న దాన్ని లేపి తన్నించుకోవడం అంటారు చూడండి. ఆ మాదిరిగా ఈరోజు మీడియాని రెచ్చగొడుతున్నారు, రాజధాని రైతులను రెచ్చగొడుతున్నారు, ఆంధ్ర రాష్ట్ర మహిళలను రెచ్చగొడుతున్నారు, కులాల మధ్య చిచ్చు పెట్టారు, ఏ దేవతలు అంటూ మతాల మధ్య చిచ్చు పెడతారు. అంటే రాజకీయం చేయడం చేతగానివాడు, పరిపాలన చేయడం చేతగానివాడు, కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టి పరిపాలన చేస్తాడు. ఇదే అతనికి చేతొచ్చు అని చాలా మంది గొప్ప గొప్ప నాయకులు ఇచ్చినటువంటి కొటేషన్స్ అండి. నాకిప్పుడు అనుకుంటున్నాను. దీని జగన్ అరెస్ట్ వెనకాల చేసే ఏం అవకాశాలు ఉన్నాయా? జరుగుతుందో. అతి త్వరలో జగన్ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఆ! కరెక్ట్ సార్. దీని గురించి మాట్లాడుకోవాల్సిన మనం, దీని గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, దీన్నే డైవర్షన్ పాలిటిక్స్. ఈ స్క్రిప్ట్ రాసి వదిలేస్తారు. ఈ స్క్రిప్ట్ గురించి వాళ్ళలో వాళ్ళే తన్నుకు జస్తారు. ఇక అసలైన స్క్రిప్ట్ బ్యాక్ గేట్ నుంచి వెళ్ళిపోతది. ఏంటో వెళ్ళిపోతుంది. అజ్ఞాతంగా అరెస్ట్ అయిపోదాం అనుకుంటున్నారా? లేకపోతే అరెస్ట్‌ని తప్పించుకుందాం అనుకుంటున్నారా? దొరికిందే సందని దేశాలు దాటి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? అసలు ఏం జరుగుతుంది? పెద్ద కేసు అంటే చిన్న గీత ముందు ఇంకొక పెద్ద గీత గీస్తే, ఆ చిన్న గీత చిన్నదయిపోతుంది. పెద్ద గీతే బాగా కనపడుతుందండి. సో ఏదో చేస్తున్నాడు. ఇన్‌సైడ్ ఏదో జరుగుతుంది. అంటే దానికి సంబంధించిన విషయమే ఇంకొక 2, 3 డేస్‌లో తెలుస్తుందండి. మాక్సిమం 12వ తారీఖు చెప్తాము అంటూ కేకే గారి సర్వే కొన్ని కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు ఏం జరుగుతుంది 12 లోపు, 12వ తారీఖున, 12కి ముందు, 12 తర్వాత అంటూ మేము నిన్నంతా మొన్నంతా టెన్షన్ పడినాం. వెంటనే ఇతను ఇది ప్లే చేసినాడు. ఇది ప్లే చేసినాడు. వాట్ డూ యూ మీన్ థట్ ఏం చేస్తున్నాడు? అంటే ఈ సర్వే గురించి ఆలోచించనీకుండా చేస్తున్నాడా? తన అరెస్ట్‌ని డైవర్ట్ చేస్తున్నాడా? లేకపోతే బ్యాక్ బోన్ నుంచి ఇంకేదన్నా విదేశాలకి డబ్బులు దారి మళ్లిస్తున్నాడా? లేకపోతే ఈ గ్యాప్‌లో ఏమన్నా లాలూచీలు చేసుకుంటున్నాడా తన అరెస్ట్ ఆపుకోవడానికి? లేకపోతే ఏం జరుగుతుందో తెలియట్లేదు గానీ, తెర మీదకి ఆడబిడ్డల కన్నీళ్లు, ఆడబిడ్డల ఉద్యమాలు మళ్ళీ తీసుకొచ్చారు. మీడియా మొత్తం దీని మీదే ఫోకస్ చేస్తూ ఉంది. సో, వాట్ నెక్స్ట్ అనేది తెలియాల్సి ఉంటుందండి. ఎందుకంటే డైవర్షన్‌లో కింగ్ కరోడా. ఒక పదవి రావడానికి తండ్రి చావుని అడ్డం పెట్టుకొని చనిపోయిన దగ్గర సంతకాలు తీసుకున్నటువంటి వ్యక్తిని ఏ రకమైన పాలిటిక్స్‌కి అంచనాకి దొరకడండి. తండ్రి చనిపోయినప్పుడు ఒక భయంకరమైన బాధలో ఉంటాడు. ఏ నిర్ణయం తీసుకోవాలో కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఉంటాడు. కానీ అంత గొప్ప టైంలో కూడా 2 రోజులు తండ్రి శవం దొరకని పరిస్థితిలో కూడా చాలా చాలా చక్కగా ఆలోచించుకొని అప్పుడప్పుడు సంతకాలు పెట్టించి, అప్పుడప్పుడు కాంగ్రెస్‌కి రాజీనామా చేసి, అప్పుడప్పుడు పార్టీ పెట్టడం. ఇదంతా అప్పుడప్పుడు జరిగిందా? ఎప్పటినుంచో అనుకుని అప్పుడప్పుడు చేసాడా? ఏమో! సో, అంత మైండ్ థింకింగ్ పర్సన్ అండి. అలాంటి పర్సన్‌ని మనం ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు. నాకెందుకు అంత బాగా అతని మీద అంత ఇది అంటే, ఇంత గ్రౌండ్ వర్క్ చేసిన పులివెందుల్లో తల్లి, చెల్లి, పిన్నమ్మ కూతురు అందరూ శోకండాలు పడి ఏడిచినా కూడా జగన్ గారి ఓటింగ్ అక్కడే కదలల. రాష్ట్రం మొత్తంలో 40% ఓటింగ్ ఎక్కడ కదలల. ఇది ఓటింగా? ఇది ఏంటి? ఈ మనుషుల్ని ఎలా మనం మార్చలేమా? లేకపోతే ఏం చేస్తున్నాడు? మనం ఏం చెప్తున్నాం? అతనేం చేస్తున్నాడు? నాకసలు తెలియట్లేదండి. సో, ఎనీవే డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇతను నంబర్ 1 కాబట్టి, ఇతను ఏం చేయబోతున్నాడు? ఏం చేస్తున్నాడు? అనేది మనం చాలా ఆలోచించుకోవాలి. 10 కాన్సంట్రేషన్ తలల రావణుడి నుంచి కాన్సంట్రేషన్ డైవర్ట్ సమాధానం చేయడం కోసమే అమరావతి అంశాన్ని తెరపై తీసుకొచ్చిందనుకుంటున్నారా ఇంత పెద్ద వ్యాఖ్యలతోటి? సార్ అదే అనుకుంటున్నాను సార్. డైవర్షన్ పాలిటిక్స్‌లో ఇంకేదన్నా చేయబోతున్నాడా? దేశాలు దాటి వెళ్ళిపోయిన డబ్బు గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా? లేకపోతే అరెస్ట్ పోస్ట్‌పోన్ చేసుకోవడానికి ఏమన్నా లాలూచీలు చేసుకుంటా ఉన్నాడా? సెంట్రల్ నుంచి. లేకపోతే దేనికో ఈ గ్యాప్‌లో ఏదో మీడియాని డైవర్ట్ చేస్తాడు. మీడియా మొత్తం ఇటు వెళ్ళిపోతది. అదో ఆడబిడ్డలకి జరిగిన అవమానం. మేము ప్రతీకారం తీర్చుకుంటాం. ఈ మాటకి క్షమాపణ చెప్పాలి. ఇప్పుడు మీరు నన్ను ఎలా అడిగినారు? అలాగే టీవీ5, ఏబిఎన్ అన్ని టీవీలు అదే చెప్పేసుకుంటున్నాయి. అది చెప్పకముందు ఏది జరిగింది? ఇది చెప్పడం వల్ల ఏది వెనక్కి వెళ్ళిపోతుంది? ఇది చెప్పకపోతే ఏది ముందుకొస్తుంది? ఇదంతా కూడా కొంచెం చాలా బ్రాడ్‌గా ఇమాజిన్ చేస్తే గాని ఈ లాజిక్ దొరకదండి మనకి.
సో ఖచ్చితంగా మనం దీంట్లో ఆలోచించాల్సింది ఏంటంటే ఆడబిడ్డలకు జరిగిన అవమానానికి క్షమాపణ చెప్పాలి. సాక్షి మీడియా ముందు గాని, మహిళా కమిషన్ చైర్పర్సన్ కానీ ఇప్పుడే లెటర్ కూడా ఇవ్వబోతున్నాం. ఎనీవే వాట్ ఎవర్ ఇట్ మే బి ఇది ఇక్కడ జరుగుతుందండి. జగన్ గారి స్కిల్ డెవలప్‌మెంట్ లో జగన్ గారికి సంబంధించి లిక్కర్ స్కామ్ లో ఆయన ఎలా అరెస్ట్ అవ్వబోతున్నారు? ఎప్పుడు అరెస్ట్ అవుతారు? అన్ని కోట్ల స్కామ్ కే కేజ్రీవాల్ గారు, మనీష్ సిసోడియా గారు, మహిళ అయిన కవిత గారు అరెస్ట్ అయినప్పుడు జగన్ గారిని అరెస్ట్ లేట్ అవుతుందా? లేకపోతే జగన్ గారి అరెస్ట్‌ని లేట్ చేసుకుంటున్నారా? జగన్ గారు లేకపోతే ఏంటి అనేది మనం కూడా ఇమాజిన్ చేయాలండి. ఎందుకంటే చాలా తెలివిగల్ల గుంట నక్కల్ని మనం ఎప్పటికీ అంచనా వేయలేమండి. గోతికాడ కూర్చుంటారు. ఎప్పుడు రెడీగా ఏం చేయాలి? ఏం చేయకూడదు? విధ్వంసంలో మూడు ముక్కలాట చేసిన రాష్ట్ర దౌర్భాగ్య పరిస్థితి గత 5 ఏళ్లు మనం చూసినాం కాబట్టి కంటి మీద కునుకు లేకుండా కాపలా కాసినామండి. ఎప్పుడు ఎలక్షన్ వస్తది? ఎప్పుడు ఈ ప్రజాస్వామ్య పరిపాలన మళ్ళీ చూడగలుగుతామంటూ మార్పు కోసం మేము చాలా కష్టపడ్డామండి. సంవత్సరం అయింది ప్రశాంతంగా ఉన్నామనేటప్పటికి మళ్ళీ ఏదోటి పురుగొల్పుతున్నాడు. ఏదోటి చేయబోతున్నాడు. అంత తేలిగ్గా వదిలేయడండి. అంత తేలిగ్గా వదలడు. సో, బాగా ఒక ఆలోచనతో ఏదో చేయబోతున్నాడన్న విషయం అయితే మాకు కొద్దో గొప్పో తెలుస్తుందండి. థ్యాంక్ యూ రజని గారు, మాకు సమయాన్ని కేటాయించినందుకు. ఇది మొత్తానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వ్యాఖ్యల వెనుక జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు రజని గారు. అంటే కాన్సన్ట్రేషన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అమరావతిని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు, థ్యాంక్ యూ సో మచ్.